మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గ్రామాల్లో పబ్లిక్ టాక్ ఇదంటూ కుండలు బద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధును రైతు భరోసాగా మార్చారని, కానీ డబ్బులు పడ్డాయా అంటూ వేదికపై ఉన్న అధికారులను ప్రశ్నించారు. కేసీఆర్ బెటర్ అంటూ ప్రజలు అంటున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అధికారుల నుంచి సమాధానం వచ్చేలోగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మధ్యలో ఒకసారి డుమ్మా అయిందంటూ బొటనవేలును కిందికి చూపించారు. కులం కుల్లా అంటూ ఒప్పుకున్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గ్రామాల్లో పబ్లిక్ టాక్ ఇదంటూ కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధును రైతు భరోసాగా మార్చారని, కానీ డబ్బులు పడ్డాయా అంటూ వేదికపై ఉన్న అధికారులను ప్రశ్నించారు. కేసీఆర్ బెటర్ అంటూ ప్రజలు అనుకుంటున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అధికారుల నుంచి సమాధానం వచ్చేలోగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మధ్యలో ఒకసారి డుమ్మా అయిందంటూ బొటనవేలును కిందికి చూపించారు. కులం కులా అంటూ ఒప్పుకున్నారు రాజగోపాల్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. శ్రీలత కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారని చెప్పవచ్చు. గ్రామాల్లో పబ్లిక్ టాక్ ఇదంటూ కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారంటూ వ్యాఖ్యానించడం చూడడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు రైతు భరోసాగా మార్చారని, అట్లాగే కానీ ఈ డబ్బులు పడ్డాయా జరిగింది. అట్లాగే కేసీఆరే బెటరు అంటూ ప్రజలు అంటున్నారని సంచలన కామెంట్ చేయడం జరుగుతుంది. అట్లా ఈ విషయాలన్నిటిని చూస్తే అధికారుల నుండి సమాధానం వచ్చేలోగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మధ్యలో ఒకసారి దుమ్మ అయ్యిందంటూ కూడా బొటనవేలు కింద చూపించడం జరిగింది. కుల్లం మాట్లాడుకోవాలంటే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు రైతు భరోసాని ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వమే చాలా బాగా రైతులకు భరోసా ఇచ్చింది అనేది, ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది అనేది రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. ఓ పక్క మంత్రిగా తన అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పటికీ తనకు కూడా మంత్రి పదవికి రావాలనే ఉద్దేశంతో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించడము పార్టీలో బాధ్యత రహితంగాని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అంటున్నారని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ రోజు రైతు బంధునే రైతు భరోసాగా మార్చడం జరిగింది. ఈ రోజు రైతు భరోసాను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ఈ రైతు భరోసాకు సంబంధించిన తన పాల్గొన్న మీటింగ్ లో కింద ప్రజల నుంచి ప్రశ్నలు రావడం జరిగింది. దీన్ని సాకుగా తీసుకొని ఈ ప్రజల నుంచి రైతుల నుంచి దాన్ని వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక లేదా ఒక లాబింగ్ చేయడానికా లేదా మంత్రి పదవి కోసమా ఏంటి అనేది కూడా ఈ రోజు కోమటిరెడ్డి నోరు జారడం జరిగిందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా నల్గొండ జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులంతా రాజగోపాల్ రెడ్డి పైన సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. శ్రీలత, రాములు, ప్రజలు నిజంగానే కేసీఆర్ బెటర్ అనుకుంటున్నారా? అది ఎంతవరకు నిజం? శ్రీలత, వాస్తవంగా రైతు భరోసా కానీ రైతు బంధు కానీ చూసుకుంటే గత ప్రభుత్వము
ప్రతి రైతు బంధుకు సంబంధించి రైతుకు కరెక్ట్ గా పంటలు వేసే టైంకు రైతు బంధు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎట్లాంటి పొరపాటు లేదని చెప్పొచ్చు. కేసీఆర్ అప్పులు చేశాడా, కేసీఆర్ ఎక్కడి నుంచి తెచ్చాడా అనేది కాదు. రైతు బంధు విషయంలో ప్రజలకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు సమయానికి నాట్లు వేసే సమయానికి రైతు బంధు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము వచ్చాక రైతు భరోసాగా మార్చి మీకు 5,000 నుంచి 7,500 ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇప్పుడు సంవత్సరానికి దగ్గర వచ్చినప్పటికీ ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు. ఆ రైతు భరోసా ఇవ్వకపోవడంతో గ్రామాల్లో వాస్తవాలను పరిశీలిస్తే గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. రైతులకు సంబంధించిన విషయంలో సమయానికి నాటేసి దున్నేసే టైంకు రైతుల నుంచి అంటే ఖర్చులకు డబ్బులు లేకపోతే, మందులు కొనడానికి డబ్బులు లేకపోతే రైతులు ప్రభుత్వాల పైన విమర్శలు చేస్తారు. ఇది ప్రజల్లో గ్రామాల నుంచి ఇది వస్తున్న ఒత్తిడి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఇప్పటికి సంవత్సరానికి 2 సార్లుగా రైతు భరోసాను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రైతు భరోసా ఈ రోజు ప్రారంభించింది. రైతు భరోసా ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు ఎంతమంది రైతుల అకౌంట్ లో జమ చేశారు, ఆ రైతు భరోసా ఎంత వేశారు, 7,500 వేశారా పసలకు, లేదా 2 పసలు కలిపి మొత్తం ఎంత వేశారు అనేది కాంగ్రెస్ ఈ రోజు ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాగే రైతులు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాగే కొనసాగిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం ఉందనేది కూడా కాంగ్రెస్ కింది స్థాయి నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎవరికి ఏం చేసినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, కానీ రైతులను మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదని గ్రామీణ స్థాయిలో పార్టీకి సంబంధించిన మనుషులు కాకుండా రైతులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కాంగ్రెస్ కు సంబంధించిన విషయంలో ఈ రైతు భరోసాను సకాలంలో రైతులకు అందించలేవనే పెద్ద విమర్శనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రైతుల నుంచి వస్తున్న వాస్తవాలను కోర్సై శ్రీవి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాములు.